బాబు ఒక కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ప్రముఖమైన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం, దానికి ఈవోగా అశోక్ కుమార్ సింఘాల్ నియమించడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతం చూస్తుంటే ఇది ఒక రాజకీయ ఇష్యూ లాగా మారిపోవడంతో దీనిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపైన నిన్న ట్విట్టర్ లో ఆయన స్పందించడం జరిగింది. ఎందుకంటే నార్త్ కు సంబంధించినటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు టీటీడీ ఈవోగా చేస్తారు, అదే విషయాల్లో అక్కడ ఉన్నటువంటి నార్త్ లో ఉన్నటువంటి దేవాలయాలకి మన దక్షిణాదికి సంబంధించినటువంటి ఎవరైనా సరే వాళ్ళని ఐఏఎస్లు కానీ ఎవరినైనా సరే అక్కడ ఆ టీటీడీ ఈవోలో కానీ ఏదన్నా ప్రాముఖ్యత ఉన్నటువంటి పదవులు ఎక్కడైనా నియమించారా? అలా నియమించిన వాళ్ళని ఇక్కడ మాత్రం మీరు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు ఆయన చేయడంతో దీని గురించి రాజకీయ పరంగా చాలా వరకు విమర్శలు వస్తున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ట్విట్టర్ ఇప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది స్పందించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మోహన్ బాబు కూడా ఈ విషయం చాలా సీరియస్ గానే ఘాటుగా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీరు ఉత్తర దక్షిణ అంటూ మొత్తం ఇలా దేశాన్ని విడివిడిగా చూస్తున్నారు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది భారతదేశంలో చెప్పుకోదగినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అలాంటి పుణ్యక్షేత్రాలకి ఎవరైనా సరే దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు దీంట్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా ఆ విదేశాల నుంచి కూడా వస్తుంటారు. అలాంటి నార్త్ నుంచి వచ్చేటటువంటి భక్తులు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ చూడాల్సింది కేవలం పని విధానం తప్పితే అది దక్షిణాన ఉత్తరాన అనేది కాదు అనేది కూడా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ కి మోహన్ బాబు ఇంత రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అశోక్ కుమార్ సింఘాల్ మోహన్ బాబు కూడా చాలా దగ్గర రిలేషన్. అంటే ఆయనకు గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా కలెక్టర్ గా వ్యవహరించినప్పుడు ఆయనతో చాలా ఫ్రెండ్షిప్ ఉంది అనమాట. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఆయన పని విధానాన్ని మొత్తాన్ని కూడా మోహన్ బాబు గమనించడం జరిగింది. అందుకనే కాబట్టి అలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండటం వల్ల దేవస్థానానికి చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది. భక్తులు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మంచి ఇలాంటి దీనివల్ల ఇంకా ఈ ప్రపంచానికి ఇంకా ఎక్కువ విధంగా దీన్ని కమ్యూనికేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనే వెంకట్, ఇక్కడ ఒక విషయం, పనితీరు వేరు, సెంటిమెంట్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఏదేమైనా పవన్ ట్వీట్ కి మోహన్ బాబు ఇలా రీట్వీట్ ఇచ్చారనుకోవాలా, లేదంటే దీనికంటే ముందుగా శారదా పీఠాధిపతి స్వరూపానంద కూడా ప్రశ్నించారు, అంత టాలెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు తెలుగులో లేరా, 2 తెలుగు రాష్ట్రాల్లో లేరా, ఇక్కడ కరువయ్యారా, ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకున్నారు అన్నారు. అంటే ఈ రెండిటిలో ఎక్కువగా ఏ విషయాన్ని ఫోకస్ చేస్తూ ఉంది మోహన్ బాబు ట్వీట్ అనుకోవాలి? మోహన్ బాబు ప్రముఖంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ట్వీట్ మీదనే ఆయన స్పందించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగానికి చాలా దగ్గర అనుభవం సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి పవన్ కళ్యాణ్ ట్వీట్ ఇక్కడ చూస్తే మోహన్ బాబు దీన్ని ఆయన చాలా ఘాటుగానే వ్యాఖ్యానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో ఏకీభవించలేదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ కి అంటే ఇటు మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ మోహన్ బాబుకి మధ్య కొద్దిగా గొడవలున్నా అంటే గతంలో ఉన్న అవన్నీ సమస్యపోయే తర్వాత కలిసిపోవడం మొత్తం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా చూస్తే మాత్రం ఇద్దరు వేరువేరుగా ఇప్పుడు మోహన్ బాబు చాలా వరకు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండటము, తర్వాత ఆయన తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ కావడంతో ఆయనకి విద్యా సంస్థలు కూడా తిరుపతిలో ఉన్నాయి కాబట్టి అక్కడికి ఆయనకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా రిలేటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి మోహన్ బాబు. అలాంటి అందుకోసమే ఈ రోజున పవన్ కళ్యాణ్ కి చేసిన ట్వీట్ కి ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. అయితే తెలుగులో కూడా ఎంతో మంది అంటే తెలుగు ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నా కూడా ఇలా నియమించడం అనేది సబబు కాదని పవన్ కళ్యాణ్ అన్నా కూడా పవన్ కళ్యాణ్ తో మాత్రం మోహన్ బాబు చాలా ఘాటుగానే విభేదించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మోహన్ బాబు రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుంచి మోహన్ మరిన్ని వివరాలు అందిస్తారు. మోహన్ చెప్పండి, టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం తర్వాత ఒక రకమైన వాదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ముందుగా శారదా పీఠాధిపతి స్వరూపానంద డైరెక్ట్ గానే ప్రశ్నించారు మీడియా ముందు, అంత టాలెంట్ ఉన్నవాళ్ళు లేరా అని. ఆ తర్వాత మనం నిన్న పవన్ ట్వీట్ చూసాం. ఇప్పుడు పవన్ ట్వీట్ కి మోహన్ బాబు ఇస్తున్న ట్వీట్ అంటే దీన్ని ఆ దృష్టితో చూడొద్దు, శ్రీవారు ఏ ప్రాంతానికి చెందినవాడిగా ఆయన ముద్ర వేయొద్దు అనేది మనం మోహన్ బాబు ట్వీట్లో చూస్తున్నాం. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న ఈ మోహన్ బాబు ట్వీట్ని అయితే పవన్కి ఇచ్చిన కౌంటర్లో ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదాలకు తెర దింపడం కోసం చేసే ప్రయత్నంగానే చూడొచ్చు. రెండవది పవన్ కళ్యాణ్ లేపినటువంటి ఈ అంశానికి అది కౌంటర్ గానే చూడాలి. ఎందుకంటే మోహన్ బాబు చాలా స్పష్టంగా తన యొక్క మెసేజ్ లో చెప్పడం జరిగింది,
జిల్లా కలెక్టర్ గా పలు చోట్ల పనిచేసినటువంటి అనిల్ కుమార్ సింఘాలు చాలా సమర్థవంతమైనటువంటి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ ఆలయానికి సంబంధించి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అందించడానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి వ్యాఖ్య చేయడమే ఇది ఒక రకంగా ఒక థ్రెటన్ లాగా చూడొచ్చు. అంటే ఇప్పటికే అశోక్ కుమార్ సింఘాల్ పైన శారదా పీఠాధిపతి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్లు కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నటువంటిది చాలా స్పష్టంగా ఈ మెసేజ్ ద్వారా మనం చూడొచ్చు. ఆ రకంగా చూసుకున్నప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ల మీద ఎప్పుడు కూడా ఆయన బయటికి మాట్లాడకపోయినా కూడా అప్పుడప్పుడు సెటైర్లు వేస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అశోక్ కుమార్ సింఘాల్ వేదికగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ట్వీట్ కి ఈయన చాలా ఘాటైనటువంటి సమాధానం చెప్పినట్టుగానే కూడా చూడొచ్చు. ఇక్కడ ఆయన రాసినటువంటి లేఖలో తమ విద్యా సంస్థలు అంటే తన రాజకీయ అనుభవము సినీ యాక్టర్ గా ఉన్నటువంటి మోహన్ ఒక్క విషయం అంటే నార్త్ వాళ్ళు ఒక మినిస్టర్ మాట్లాడుతూ నల్లవాళ్ళు అయినా సరే వాళ్ళని కూడా కలుపుకుపోతున్నాం, తెల్లవాళ్ళమైనా సరే అని ఆ కలర్లను కూడా వేరియేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా పవన్ స్పందించారు. కానీ అప్పుడు వీళ్ళెవరు ఎందుకు రిప్లై ఇవ్వలేదు మరి? అంటే అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ నార్త్ సౌత్ ఉన్నటువంటి వివాదాలకు సంబంధించి చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ విద్యానికేతన్ చైర్మన్ గా మోహన్ బాబు ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని స్వాగతించిన తీరు కానీ, గతంలో విశాఖపట్నం, మెదక్, తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినప్పుడు ప్రజల కోసం నిరంతరం నిర్విరామంగా నిబద్ధతతో అకుంఠిత భావంతో పనిచేశారు. కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీరు సరైన వ్యక్తిని నేను భావిస్తున్నాను అంటే ఇక్కడ వరకు ఒక రకంగా చూసినా ఆయన మళ్ళా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో 4 దశాబ్దాల తెలుగు సినీ రంగంలో అనుభవం ఉన్న తాను సమర్థిస్తున్నాను అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనుభవాన్ని ఆయన ప్రశ్నించినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా రాయడం జరిగింది. రైట్. అంటే మోహన్ అంటే ప్రభుత్వ నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే పవన్ వ్యతిరేకిస్తున్నారా అనేది కూడా ఒక డిఫరెంట్ యాంగిల్స్ అయితే ఇందులో కనబడుతున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే